ఈ లోకంలో రెండే మార్గాలు ఉంటాయండి. ఉంటే మరణ మార్గమైనా లేదా జీవ మార్గమైనా సరే, ఈ రెండు మన ముందు పెట్టారు. ఎవరైతే అందులోకి వెళ్ళి జీవిస్తానికి ఇష్టపడతారో, ఏ మార్గంలో జీవించడానికి ఇష్టపడితే ఆ ఫలితాలే వారు పొందుకుంటారండి. ఇక్కడ బలవంతాలు అనేది ఏది ఉండదండి. అందుకే ఇది మనది ఈ దేవుని మార్గం ఒక మతం కాదండి. ఎప్పుడు కూడా మతంగా మనం చూడకూడదు. మతం అనుకుంటే పాపం వస్తుందండి. ఎందుకంటే మతం అనేది ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటుందండి. అందుకే మన మతం కాదు, మార్గం. ఏ మార్గం? క్రీస్తు మార్గము. క్రీస్తే ఒక మార్గం అండి. అందుకే ఆయన ఈ లోకాన్ని పంపించబడ్డారన్నమాట. ఆయనలో నడుచుకుంటూ, ఆయనలా మారుతూ, ఆయన స్వరూపములోను ఆయన పోలికల్లోనూ